మా పితరులు ఇశ్రాయేలీయులతో మీ సన్నిధి ఉంచిన రీతిగా దేవా ఈ దినాల్లో మీ సన్నిధి మాతో కూడా మీరు ఉంచుతున్నందుకు మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి చక్కగా మీలో సాగిపోయేటువంటి మంచి ఆధిక్యతను దేవా మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరొకసారి ప్రభువా మీ పాదములు ఎంత ఈ విధంగా చేరడానికి దేవా మరి తండ్రి నాయన మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యం కొరకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా తెల్లవారుచుండగా దేవా వేకువనే ప్రభువా ఇంకనూ ప్రభువా మరి తండ్రి నాయన అయ్యా సంపూర్ణంగా తెల్లవారికి మునిపే మీ పాద సన్నిధిలో మీ ముఖ దర్శనం చేసుకోవడానికి శ్రేష్టమైనటువంటి మీ నామాన్ని స్తుతించడానికి దేవా మరి తండ్రి అయా ప్రార్థనతో మిమ్మల్ని ఎదుర్కోవడానికి మాకు ఇస్తున్నటువంటి మంచి సమయం కొరకు మీ స్తోత్రాలు ఆయన. ఆత్మతో మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి. మీ వైపు చూస్తూ స్తుతిస్తూ ఉండగా ప్రభు మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదం మనం ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. 91వ కీర్తన మీరు చదువుకునే సమయాన్ని మా కొరకు దీవించండి నాయన. దేవా మీ వాక్యం దేవా మా పక్షంగా మా కుటుంబాల పక్షంగా దేవా మరి తండ్రి సంఘ పక్షంగా మరి తండ్రి నాయన మా దేశ పక్షంగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. 91వ కీర్తనలో అనేకమైనటువంటి వాగ్దానాలు ప్రభా మరి తండ్రి దీవెనలు మా కొరకు మీరు పొందుపరిచారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు. విశ్వాసంతో మేము చదువుకుంటూ ఉండగా దేవా మా జీవితాల్లో ఈ దినాల్లో మరి నిశ్చయంగా మీరే నెరవేర్చి దేవా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు నాయన. మరొకసారి నాయన దేవా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీరు మాట్లాడే దేవుడు ఇటున్నందుకు మీ స్తోత్రాలు. దినదినం ప్రభా మీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరుస్తూ హెచ్చరిస్తూ దేవా మరి తండ్రి బుద్ధి చెబుతూ దేవా మరి తండ్రి చక్కగా మీరు సాగిపోవడానికి దేవా మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మరొకసారి నాయన మమ్మల్ని మేము సిద్ధపరచుకొని దేవా మీ సన్నిధానంలో మీ జీవం గల వాక్యం కొరకు మేము ఎదురు చూస్తూ ఉండగా ప్రభా మీ మెల్లనైన స్వరాన్ని మీరు మాకు వినిపింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమంతటికి కావాల్సినటువంటి గొప్ప వాక్కు మా జీవితాల్లో ప్రభా ఆత్మీయ జీవితంలో ఇంకనూ ప్రభా మరి తండ్రి నాయన మేము నాయన ఎదగడానికి కావాల్సినటువంటి వాక్కు మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. స్తోత్రాలు. దేవా చక్కగా ప్రభా ప్రతి చోట మీ సన్నిధి ఉంచండి. దేవా మీ బిడ్డలందరూ కూడా మీ ఆత్మశక్తి బలంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి నాయన. ఈ దినమంతటికి కావాల్సినటువంటి మీ గొప్ప ఆత్మ మీ గొప్ప కృప మేము నాయన మీ సన్నిధిలో మేము ఈ విధంగా గడుపుట ద్వారా మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయమని మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటూ ముందున సమయం అంతటి మా కొరకు దీవించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. 91వ కీర్తన. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాటు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు.
నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. దేవుని వాక్యం నా పిల్లరా, అమ్మగారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. అందరికీ శుభములు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చదువుతాను, గమనించండి. సహోదరులారా, ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలొగుటకు నియమింపలేదు. మనం మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను అర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడి యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉన్నట్లు కాపాడబడును గాక. ఆయన మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి, పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులకందరికీ వందనములు చేయుడి. సహోదరులకందరికీ నీ పత్రిక చదివి వినిపింపవల్లని ప్రభు పేర మీకు ఆనబెట్టుచున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలనైనా. అనుదినము నూతనమైన రీతిలో మీ వాత్సల్యతను మాకు మీరు కనుపరుస్తున్నందుకు స్తోత్రాలు. మా యొక్క తండ్రి జీవానికి, మా తండ్రి మా యొక్క ఉనికికి ఈ ఉదయకాల సమయంలో మీరే కారణభూతులని మరొకసారి మనసారా హృదయమారు ఒప్పుకుంటూ మీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఉన్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం, మీ ఘననామాన్ని పూజిస్తున్నాం. ప్రభా, ప్రాతకాలపు ప్రార్థనలోనికి నన్ను మమ్మల్ని మీరు ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు.
మీ ప్రేమ చొప్పుని మీరు మమ్మల్ని కొనసాగింపు చేస్తున్నారు, అందుకే వందనాలు. ఉదయకాల సమయంలో లేఖనాలను మా కొరకు ఆశీర్వదించి దేవా, మేము నేర్చుకోవాల్సిన అనేకమైన ఆత్మీయ సంగతులు నేర్చుకుంటూ బలపడుతూ మా తండ్రి మరి లోపము లేని వారంగా పరిపూర్ణతలోనికి పరిపక్వతలోనికి సాగి వెళ్ళడానికి ఎంత దినాలలో మాకు మెండుగా అనుగ్రహించి మహిమను పొందమని నీ దోసరాలుగా నీ పరిచర్య నిమిత్తం నిలవబడుతున్నాను తండ్రి. నన్ను కృపలో జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, నిలబెట్టుకోండి, వాడుకొనమని యేసునామంలోనే వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక అనే పట్టణంలో ఉన్న విశ్వాసులకు, అక్కడున్న సంఘానికి తాను రాసిన ఉత్తరాలు, తాను రాసిన మొదటి లెటర్లోని ఆఖరి అధ్యాయంలోనికి వచ్చాం. ఈ ఉత్తరం రాయడంలో గల తన ఉద్దేశము, అక్కడ ఎక్కువ కాలం తాను ఉండలేకపోయినందుకు, పదే మరలా వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేనందున వారి పట్ల ఒక ప్రేమ, ఒక బాధ్యత తాను మరి కలిగిన వ్యక్తిగా ఆ లెటర్ రాస్తున్నట్టుగా పత్రికలో అనేకమైన సంగతులు రాసి వారి వద్దకి పత్రిక పంపిస్తున్నాడు. మరి ముఖ్యంగా ఆ యొక్క ఎర్లీ చర్చ్ ఏర్పడి ఒక 3-4 సంవత్సరాలైన ఆ సంఘం మీదకి వచ్చిన శ్రమలలో వారు ఎక్కడ అస్థిరులైపోతారేమోనని, మీరు స్థిరంగా ఉండాలి, మీరు విశ్వాసంలో బలపడాలి, విశ్వాసంలో ప్రేమలో స్థిరపడాలి అని తాను ఈ లెటర్ రాసుకుంటూ వస్తున్నాడు. అంతేకాకుండా మరి ప్రభు యొక్క రెండవ ఆగమనం గురించి, రెండవ రాకడను గురించి కూడా వారికి ఒక సంపూర్ణమైన ఫుల్ పిక్చర్ ఇవ్వడానికి తాను ప్రయత్నం చేస్తూ కూడా ఈ లెటర్ రాసినట్టుగా మనం చూస్తాం. కనుక ఇది మనం 5వ అధ్యాయంలోకి వెళ్దాం. ఈ 5వ అధ్యాయంలో 28 వచనాలు ఉన్నాయి. ఇందులో కనీసం తక్కువ లేకుండా 5 సార్లు సహోదరులారా అని రాసుకుంటూ వస్తున్నాడు. అంటే తెస్సలోనికలో ఉన్న విశ్వాసులను పౌలు తన ప్రభువులో తన సొంత బ్రదరన్గా, తన సొంత సహోదరులుగా ఎంచి వారితో మాట్లాడుతున్నాడు. ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడినట్లు, అన్నదమ్ములు కూర్చుని మాట్లాడుకున్నట్లు మరి తాను తెస్సలోనికలో ఉన్న విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. తన హృదయంలో ఉన్న అనేకమైన విషయాలు ఒక పెద్దన్నగా తనకన్నా చిన్నవారికి, తన సహోదరులకు తాను తన యొక్క అనుభవంలో నుంచి నేర్చుకున్న అనేకమైన సంగతులను ఈ యొక్క 5వ రాస్తున్నాడు. ఇందులో చాలా విషయాలు గబగబగబ చిన్న స్టేట్మెంట్స్ లాగా రాసి కనీసం ఒకేసారి ఒక చోట అయితే 13 అంశాలను పక్కనే పెడుతూ వచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే తన మనసులో ఎన్నో సంగతులు ఉన్నాయి వాళ్ళకి చెప్పాలని. మళ్ళీ నేను ఇంకొక లెటర్ రాయగలనో లేదో, మళ్ళీ నేను ఇంకొకసారి వెళ్ళగలనో లేదో వాళ్ళ దగ్గరికి అని చెప్పి వాట్ ఆల్ హీ వాంట్స్ టు సే హీ వాజ్ ప్రొడ్యూసింగ్ ఇన్ దట్ లెటర్. ఆ లెటర్లు అన్నింటినీ అలా పెట్టేసేసి ఆ లెటర్ తాను పంపిస్తున్నట్టుగా మనం చూద్దామండి. 5వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆ కాలములను గూర్చి సమయములను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు, మీకు రాయాల్సిన అవసరం లేదని చెప్పి తాను రాయడం మొదలుపెట్టాడు. ఏమి రాయనక్కర్లేదు అని అంటున్నాడంటే, ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మీకు రాయనక్కర్లేదు. ఏ కాలాలు ఏ సమయాలంటే ప్రభువు తిరిగి ఈ లోకంలోనికి వచ్చే టైమ్స్ అండ్ సీజన్స్. ఆ సీజన్ను గురించి, ఆ టైమింగ్ను గురించి నేను మీకు రాయనక్కర్లేదు అంటున్నాడు. చూడండి, 4వ అధ్యాయం 9వ వచనంలో కూడా తను మరొక విషయాన్ని గురించి అంటాడు, నేను మీకు రాయనక్కరలేదు అంటాడు. 4వ అధ్యాయం 9వ వచనం, సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర లేదు. అంటే సహోదర ప్రేమను మరి సాధన చేయడంలో మీరు చాలా మంచి ఉన్నతమైన స్థాయికి చేరున్నారు కనుక అసలు సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ కాలాలను గురించి, ఆ సమయాలను గురించి మీకు రాయనక్కర్లేదు. మరి దేవుని యొక్క కాలాలు, దేవుని యొక్క సమయాల గురించి మీకు రాయనక్కర్లేదు. అంటే మీరు గాడ్స్ టైమింగ్స్ని, గాడ్స్ సీజన్స్ని చాలా బాగా ఫాలో అవుతున్నారు, చాలా బాగా వాటిని క్యాచ్ చేయగలుగుతున్నారు అని తాను వారిని ప్రశంసిస్తూ ఈ యొక్క 5వ అధ్యాయాన్ని ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. వయసులో పెద్దవారు, అనుభవం కలిగిన వారిని అడిగితే మరి కొద్దిసేపట్లో వర్షం వస్తా రాదా, లేకపోతే ఈరోజు ఎండ ఉంటుందా లేదా, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అలాగే మనం కూడా మరి ఏ సీజన్ తర్వాత ఏ సీజన్, సమ్మర్ తర్వాత వర్షాకాలం, వర్షాకాలం తర్వాత చలికాలం, ఎలాగ కాలాలు వస్తాయో అని మనం గుర్తుపడతామో, వాటి కొరకు వెయిట్ చేస్తాము. అలాగే విశ్వాసి కూడా తన జీవితంలో, తన ఆత్మీయ జీవితంలో ఏ కాలం తర్వాత ఏ కాలం వస్తుంది, లేకపోతే రాబోయే కాలాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మనం గ్రహించాలి. నేను అనుకుంటా ప్రస్తుతం మనందరము ఇప్పుడున్న కాలాలు ఏంటో మనకు అర్థమవుతున్నాయి. ఇంకా దగ్గరలో ఏ కాలాలు ఉన్నాయో కూడా, ఏ సీజన్ మనకి దగ్గరలో ఉందో కూడా మనకు అర్థమవుతుంది అని నేను నమ్ముతూ ఉన్నాను. వీఆర్ ఇన్ ద ఎండ్ డేస్.
మరి ఆఖరి కాలాల్లోకి మనం వచ్చేసేసాము, అంత్య దినాల్లోకి మనం వచ్చేసాము, లేక ప్రభు దినము మనకు ఆసన్నం అవుతూ ఉన్నది, ప్రభు మనకు దగ్గరగా ఉన్నాడు. ఈ కాలాల్లో ఈ సమయాల్లో ఉన్నాం, వీటిని గురించి మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం, మనకు మనమే గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. అంటే గ్రహించే ఒక పరిణతిలోనికి మనం రావాల్సిన వారంగా ఉన్నాం. ఏదడిగినా ఏమో నాకు తెలియదు అనేది కాదు, కానీ విశ్వాస యొక్క జవాబు తాను దేవుని దగ్గర దేవుని సన్నిధిలో కనిపెట్టడం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్న మరి ఆత్మీయతను అందుకోవాల్సిన వారుగా ఉన్నారు. మీకు రాయనక్కరలేదు, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియదు. ఐ నో ఫర్ షూర్, నాకు బాగా తెలుసు, మీకు ఈ సంగతి బాగా తెలుసు. ఏంటి మీకు బాగా తెలుసు? ప్రభువు దినము దొంగ వలె వచ్చును అని మీకు బాగా తెలుసని నాకు బాగా ప్రభు దినం అనేది ఒకటి ఉన్నది. ప్రభు తన కొరకు ఒక దినాన్ని ప్రత్యేకించుకున్నాడు. దాన్ని ద డే ఆఫ్ ద లార్డ్ అన్నారు. ఆ దినాన్ని గురించి మీకు తెలియదు అని నేను అనుకోవట్లేదు, ఆ దినాన్ని గురించి మీకు బాగా తెలుసు అని కూడా నేను అనుకుంటున్నాను అంటాడు. ఈ యొక్క 5వ అధ్యాయంలో మొత్తం ఒక 5 సంగతులు మెయిన్గా మాట్లాడతాడు. మొదటి వచనం నుంచి మరి 11వ వచనం వరకు మొదటి పారాగ్రాఫ్ అంతా, మొదటి భాగం అంతా మరి దేవుని యొక్క రాకడ ఎంత సడన్గా ఉండబోద్దో దాని గురించి మాట్లాడుతున్నాడు. తిరిగి 11, 12 వచనాలలో మిమ్మల్ని గూర్చి బాధ్యత తీసుకునే మరి కాపరులు, సేవకులు, పెద్దల పట్ల మీరు ఎటువంటి భావన కలిగి ఉండాలో దాని గురించి 2వ పాయింట్గా మాట్లాడుతున్నాడు. 3వ పాయింట్గా నేను ఇందా చెప్పా కదా, ఒకేసారి చాలా విషయాలు పక్కపక్కనే పెట్టేసి ఒక 13 నుంచి 15 అంశాలు వారి హృదయాల్లోకి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది 14 నుంచి 22 దాకా. ఇక 23, 24 వచనాల్లో దేవుడు నీ యొక్క శరీరాన్ని గురించి, నీ యొక్క ఆత్మను గురించి, నీ యొక్క జీవాన్ని గురించి కూడా గాడ్ ఈజ్ పర్టిక్యులర్, ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఆయన వాటన్నిటినీ మీలో ఉన్న ఆ యొక్క ఆత్మ, ప్రాణ, దేహాలను ఆయన మరి తన ఎదుట పర్ఫెక్షన్లోకి తీసుకెళ్లాలనుకున్నాడు అనే అంశాన్ని జ్ఞాపకం చేయబోతాడు. ఆఖరిగా తాను 25 నుంచి 28 క్లోజింగ్ రిమార్క్స్, ముగింపు మాటలు రాసి ఈ లెటరు ముగిస్తున్నాం. కాబట్టి ఫస్ట్ సెక్షన్లో మనం ఏం చూసుకుంటున్నామంటే ప్రభు దినాన్ని గురించి వారికి హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రభు దినం అనేది ఒకటి ఉన్నది. ఆ దినాన్ని నేను గుర్తుపెట్టుకోవాలి. ఒకరోజు ఆయన తన కోసం సపరేట్ చేసుకున్నాడు. ఆ దినాన్ని ఆయన అనుకున్న పనులన్నీ చేయబోతున్నాడు. ఆ దినాన్ని ఏం జరగబోతుందని కనుక మనం ఆలోచన చేస్తే, ఆ దినాన తీర్పు జరగబోతున్నది. ప్రభువును నమ్ముకున్న వారికి, భక్తిహీనులకు ప్రతిఫలం ఇచ్చే దినం ఒక దినం ఉన్నది. భక్తిహీనులకు ప్రతిఫలము, భక్తిహీనులకు తీర్పు తీర్చి మరి వారికి శిక్ష విధించే రోజు ఉన్నది. అదే రోజు దేవుని ప్రజలకు తాను నిర్దేశించిన ఆశీర్వాదాన్ని అలాట్ చేసే రోజు. దట్ ఈస్ ద డే ఆఫ్ ద లార్డ్. అది ప్రభు దినం అండి. అందుకే ప్రభు దినం కోసం ప్రభు బిడ్డలు సిద్ధపడాలి. ప్రభు దినం కోసం ఆశతో అపేక్షిస్తూ మనకు పేతురు పత్రికలో 3వ అధ్యాయం అంటాడు, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం, ప్రభు యొక్క దినమును ఆశతో అపేక్షించు భక్తితోనూ పవిత్రమైన ప్రవర్తనతోనూ మీరు దానికి ఎదురు చూడమంటాడు. ఎందుకు ఎదురు చూడాలి మనం అంటే, దేవుడు తనతో పాటు మనకు కొన్ని బ్లెస్సింగ్స్, కొన్ని రివార్డ్స్ తీసుకుని రాబోతున్నాడు. ఫర్ వాట్ ఆల్ వీ హ్యావ్ డన్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద మనం ఏమి చేశాము, ఈ భూమి మీద మనం ఏ రకంగా మనల్ని మనం తగ్గించుకున్నాము, సమర్పించుకున్నాము, త్యాగం చేశాము, వ్యయపరుచుకున్నాము, వాటన్నిటిని బట్టి దేవుడు మనకు రివార్డు తీసుకుని రాబోతున్నాడు. కాబట్టి ఆ ప్రభు దినం కొరకు నేను సిద్ధపడాలి. అయితే ప్రభు దినాన్ని ఒకవేళ మనం ప్రభు చేతుల్లోంచి ఏమీ తీసుకోకుండా ఉంటే మాత్రం ఆ రోజు ఖచ్చితంగా మనం ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. ఆయన దినం కొరకు నేను సిద్ధపడ్డాను, కానీ ఆయన కోసం నేను ఏమీ చేయలేదు, ఆయన నాకు ఇచ్చే రివార్డ్స్ అంటూ ఏమీ లేవని మనం ఆ రోజు బాధపడకుండా ఉండాలంటే ఈ భూమి మీద నీ చేతిలో అవకాశం ఉండగానే ప్రసంగం అందుకే రాస్తాడు, వెళ్ళబోయే పాతాళంలో నువ్వు చేయడానికి ఏం పనులు ఉండవు. అక్కడ ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత ఇంక నువ్వే పనులు చేయలేవు. అందుకే భూమి మీద ఉండగానే నీ చేతికి వచ్చిన పనిని శక్తి వంచన లేకుండా చేయమంటాడు ప్రసంగి గ్రంథంలో. చూద్దాం ఆ మాట. 9వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి 9:10. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా నీ చేతికి వచ్చిన ప్రతి పని, నీ చేతి దగ్గరకు వచ్చిన పని, లేక నీకు అవకాశం ఉన్న ప్రతి పని, దేవుడు నీకు ఇచ్చే ప్రతి ఓపెనింగ్ని నువ్వు సద్వినియోగం చేసేసి ఒక పని చేయడానికి, ఒక సత్క్రియ చేయడానికి, ప్రభునామంలో ఒక మంచి పని చేయడానికి నీ చేతి దగ్గరకు వచ్చిన ప్రతి పని
నీవు చేసుకుంటా వెళ్ళిపో. నీ శక్తి లోపం లేకుండా చెయ్యి. నీ ప్రయాస అంతా, నీవు ఎగ్జాస్ట్ అయిపోయేంత నీ శక్తి లోపం లేకుండా శక్తి ఉన్నంత వరకు చెయ్యి. ఎందుకంటే ఆ తర్వాత పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను పనికిరావు. నీ దగ్గర ఏమున్నా కానీ అవి నువ్వు యూ కెనాట్ ఇన్వెస్ట్. నౌ దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇది సరైన సమయం. ప్రభు దినాన ప్రభు మన కోసం తీసుకొచ్చే రివార్డ్స్, ఆయన మన కొరకు తెచ్చే బ్లెస్సింగ్స్ తీసుకోవాలంటే, చేతులు నిండా పట్టుకోలేనన్ని దీవెనలు తీసుకోవాలంటే ఈ భూమి మీద ఈ చేతులు ఖాళీగా ఉంచడానికి వీల్లేదు. ఈ భూమి మీద ఈ చేతులతో నువ్వు ఏ పనినో చేయగలవో దేవుని కోసం అది నువ్వు చేస్తూ రావాలి. నీ శక్తి లోపం లేకుండా నీవు చేయగలిగిన పనంతా చెయ్యి. నీ ఎఫర్ట్స్ అన్నీ పెట్టు భూమి మీద. ఎందుకంటే ఆ తర్వాత నువ్వు చేసేది ఏం లేదు. ఆ తర్వాత నీవేమి నీ అకౌంట్కి యాడ్ చేసుకోలేవు. అక్కడ దేవుడు నీకు ఇచ్చే బహుమానం మాత్రమే ఎదురు చూస్తుంటుంది. కనుక ఈ పౌలు గారు తన సంఘానికి తెలియజేస్తున్నాడు, ప్రభు దినం అనేది ఒకటి ఉన్నదని మీకు బాగుగా తెలియను కదా. దీని గురించి యెషయా రాశాడు 13వ అధ్యాయం 6 నుండి 12 వరకు. యోవేలు రాశాడు 2వ అధ్యాయం 28 నుంచి 32 వరకు. అలాగే కొరింథీ సంఘాన్ని కొత్త నిబంధనలో కూడా 1 కొరింథీ 5:5లో నేను ఇందా చెప్పినట్టు, 2 పేతురు 3:10లో ఇలాగూ ప్రభు దినాన్ని గురించి ఓబద్య కూడా రాసుకుంటూ వస్తాడు, యెహోవా దినం అని చెప్పి. కాబట్టి ప్రభు దినాన్ని గురించిన చాలా భాగాలు ఉన్నాయి లేఖనాలలో. ఈ ప్రభు దినమంతా నీకు నాకు గుర్తు చేస్తుంది ఏంటంటే, భక్తిహీనతలో ఉన్నావంటే దేవుడు నీకు ప్రతిఫలమిస్తాడు. భక్తి కలిగి జీవించావంటే దేవుడు నీకు సత్ఫలితాలు, మంచి ఫలాలు, బహుమానాలు తీసుకుని ఆయన రాబోతున్నాడు. వాటితో ఆయన మనల్ని సంతోషపరచబోతున్నాడు అనేది గుర్తుపెట్టుకుందాం. 3వ వచనంలో ఉంది, లోకులు అంటారంట అంతా బాగుంది, ఏమీ మార్పు లేదండి, కాబట్టి మనము రిలాక్స్డ్గా ఉండిపోవచ్చు అంటారంట. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకుంటా ఉంటారంట. అయితే ఒక గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు ఆకస్మికంగా నాశనము తటస్థించును కనుక వారెంత మాత్రము తప్పించుకోలేరు. ఎవరు తప్పించుకోలేరు? లోకులు తప్పించుకోలేరు, లోకస్తులు తప్పించుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి నెమ్మదిగా ఉన్నది, ఏమి భయమేమీ లేదనుకుంటున్నారంట. విచారం, దేశాలలో కరోనా వైరస్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది, ఇంటికి వెళ్ళండి, అయితే హాస్పిటల్లో జాయిన్ అవ్వండి, హోమ్ క్వారంటైన్లో ఉండండి అంటే ఫోన్లు చేసుకొని ఫ్రెండ్స్కి నాకు క్వారంటైన్ వచ్చేసింది, నీకు క్వారంటైన్ వచ్చింది, రారా పార్టీలు చేసుకుందామని పార్టీలు చేసుకుంటున్నారంట. కారణం ఏంటంటే చాలామంది జీవితాల్లో వారి యొక్క నిర్లక్ష్యం, కేర్లెస్నెస్. నెమ్మదిగా ఉన్నది, ఏమి చేయదు ఇది మనల్ని, లెట్ us ఎంజాయ్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్న వారు ఉన్నారు. మనం కూడా విపరీతమైన ధోరణిలో ఆనందిస్తున్న వారు ఉన్నారు. లోకులు వాళ్ళు అంటారంట నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకుంటారంట. డెలివరీ విషయాలు ఒక స్త్రీని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇంకా 15 రోజుల వరకు మీకు ఏమి లేదండి, చాలా టైం ఉందండి అని ఇంటికి పంపించేస్తారు. ఆ మధ్యరాత్రి నొప్పులు స్టార్ట్ అవుతాయి, తెల్లవారేటప్పటికల్లా ఆ తల్లికి డెలివరీ అయిపోతుంది. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ఆకస్మికముగా లోకుల మీదకి నాశనము తటస్థిస్తుంది. వారెంత మాత్రము తప్పించుకోలేని రీతిగా ఉపద్రవం రాబోతాం. నీవు నేను ఎంతో అలర్ట్గా ఆ ప్రభు దినం కొరకు, ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్న అవార్డ్స్, రివార్డ్స్, ఆ యొక్క గిఫ్ట్స్ తీసుకోవడం కొరకు, బహుమానాల కొరకు మనం సిద్ధపడాలి సుమా. ఎంతో మెలకుగా మనం ఉండాల్సిన వారంగా ఉన్నాం. 4వ వచనంలో అంటాడు, మరలా సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఇక్కడ కొంత వారికి ఒక ఎష్యూరెన్స్ ఇస్తున్నాడు, ఒక అవేర్నెస్ ఇస్తున్నాడు, లేకపోతే వారు కలిగి ఉన్న ఒక అనుభవాన్ని గుర్చి రాస్తున్నాడు. ఆ దినము లోకుల మీదకి దొంగ వచ్చినట్టు వస్తుంది, కానీ మీ మీదకి దొంగ వచ్చినట్టు రాదు. ఎందుకంటే మీరు చీకటిలో ఉన్నవారు కాదు. చీకటిలో ఉన్నవారికి దొంగ వస్తుంది, దొంగ పోతుంది కూడా తెలవదు. కరెంటు పోయినప్పుడు దొంగతనాలు జరుగుతాయి. ఊరంతా కరెంటు పోయినప్పుడు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఆ రాత్రి చాలా దొంగతనాలు, చాలా ఇళ్లలో దోపిడీలు జరిగిందని కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం ఆయా సందర్భాలను. కనుక చీకటిలో దొంగతనాలు జరుగుతాయి, చీకటిలో దొంగ వస్తాడు. అయితే మీరు చీకటిలో ఉన్నవారు కారు కనుక ప్రభువు రాకడ మీకు తెలియకుండా ఉండదు అని అంటాడు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మీరు వెలుగుకు చెందినవారు, పగలకు చెందినవారు. మీరు రాత్రి సంబంధులు కాదు, మనము చీకటి వారము కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక. ఒకప్పుడు మనము చీకటి అయ్యి ఉంటాం, ఎఫ్ఎస్సీ పత్రికలో రాస్తాడు. ఒకప్పుడు మీరు చీకటి అయ్యి ఉన్నారు, ఈరోజు మీరు వెలుగులోనికి వచ్చారు. ఒకప్పుడు మనకి ఏమీ తెలవలేదు,
ఏం చేస్తున్నామో మనకు తెలియలేదు, మనం చేస్తున్న పనులు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయో తెలియలేదు, అంత ఒళ్ళు తెలియని పరిస్థితిలో మనం ఉన్నాము. అయితే దేవుడు ఈరోజు మనల్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఈరోజు మనం వెలుగు సంబంధం అయిపోయాం, పగటి సంబంధం అయిపోయాం. విషయాలు తెలుస్తున్నాయి, ఫ్యాక్ట్స్ తెలుస్తున్నాయి, దేవుని సంగతులు మనకు అర్థమవుతున్నాయి, మన గమ్యం ఏంటో, నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అన్ని సంగతులు తెలుస్తున్నాయి. ఇన్ని తెలిసినాక నీవు నేను పాటించాల్సిన 3 నియమాల గురించి ఇక్కడ పౌలు రాస్తున్నాడు. కనుక 1 నిద్రపోవద్దు, 2వది మెలకువగా ఉండండి, 3వది మత్తులు కాక నిద్రపోవద్దు. ఇగ్నోరెంట్గా ఉండొద్దు. ఇంకో మాటలో చెప్పాలంటే నిద్రపోవద్దు, మెలకువగా ఉండు. 2వది మెలకువగా ఉండు, బీ అలర్ట్, బీ వాచ్ఫుల్. 3వది మత్తులై ఉండొద్దు. నిద్ర వలన కానీ ఐక విచారం వల్ల కానీ మత్తులు అవుతారేమో, మందంగా ఉంటారేమో, మీరు జాగ్రత్తగా ఉండమని సువార్తల్లో కూడా, మత్తయి సువార్తలు అట్లా ప్రభువే చెప్పుకుంటూ వచ్చారు. మత్తులమై ఉండక, ఇంగ్లీష్లో ఇంకొక వర్షన్లో ఉంది, ఏమని ఉన్నదంటే మత్తులై ఉండక సెల్ఫ్ కంట్రోల్లో ఉండండి. తాగుబోతును కనుక జ్ఞాపకం చేసుకుంటే, తాగుడుకు బానిస అయిపోయిన వ్యక్తి ఆ మత్తులో ఏమి చేస్తున్నాడో తెలియదు, ఎవరిని కొడుతున్నాడో తెలియదు, ఏ మాటలు అంటున్నాడో తెలియదు, ఎక్కడ పడిపోయాడో తెలియదు, ఎందులో ఎక్కాడో ఎందులోంచి దిగాడో కూడా తెలియదు. అంత మత్తులో అంటే తన కంట్రోల్లో తాను లేడు. దేవుని బిడ్డలమైన మనము వెలుగు సంబంధంగా పగటి సంబంధంగా చేయబడిన మనం మత్తులమై ఉండడానికి వీల్లేదు. సెల్ఫ్ కంట్రోల్లో ఉండాలి, మన కంట్రోల్లో మనం ఉండాలి, మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి, నిగ్రహించుకోగలగాలి. నిగ్రహ శక్తి, ఇంద్రియ నిగ్రహం మనం కలిగి ఉండాలని చెప్పి పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 7వ వచనం, నిద్రపోవాళ్ళు రాత్రివేళ నిద్రపోతారు, మత్తుగా ఉండేవాళ్ళు రాత్రి వేళ మత్తుగా ఉంటారు. అయితే మనం పగటి వారమై ఉన్నాం కనుక మత్తులమై ఉండదు. 3 సార్లు రాయబడింది, మత్తు ఉండొద్దు అని రాసుకుంటారు. బీ అలర్ట్, డోంట్ బీ డ్రౌజీ. ఏమి తెలుస్తుంది, ఏం జరుగుతుందో తెలవలేదండి అనొద్దు. మత్తులమై ఉండకుండా సెల్ఫ్ కంట్రోల్లో ఉందాం. ఏమి జరుగుతున్నాయో, ప్రస్తుతం మనం ఏ కాలంలో ఉన్నామో తెలుసుకున్నాం. మాకు అసలు తెలియలేదు, కరోనా ఏదో వచ్చిందిలే, ఏదో పోయిందిలే అనుకున్నాము. కాదు, అది ఎందుకు వచ్చింది, అది ఏమి చేయబోతుంది, అది మనకి ఏం నేర్పించబోతుంది, ఏ విషయాల్లో మనల్ని అలర్ట్ చేయబోతుంది తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మత్తులమై ఉండక మెలకుగా ఉండవలసిన వారంగా ఉన్నాం. అందుకే 8వ వచనంలో అంటున్నాడు, విశ్వాస ప్రేమలనే కవచము, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణాన్ని, ఈ 3 కాపాడుకోండి. విశ్వాసము 1, 2వది ప్రేమ. ఈ రెండింటిని ఒక కవచములాగా మీరు వేసేసుకోండి. రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణంగా హెల్మెట్. ఎఫ్సీ పత్రికలో పౌలు గారు రక్షణ అనే శిరస్త్రానం అంటే, తిరిగి అదే పౌలు గారు దెస్సలోనిక సంఘానికి రాస్తా హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అండ్ హోప్ అంటాడు. రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రానం వేసుకో. నీ తలను నీవు కాపాడుకోవాలి. యాక్సిడెంట్స్ జరిగితే దేహంలో ఇంకెక్కడ యాక్సిడెంట్ జరిగినా పర్వాలేదు, కానీ తలకు మాత్రం దెబ్బ తగలకూడదు. తలకు మాత్రం గాయమైందంటే ఇంకా ఆ వ్యక్తి జీవితం వేస్ట్ అయిపోయినట్టే. ఏంటి పని చేయదు, దేహంలో ఎన్నో అవయవాలు పనిచేయకుండా పోతే చాలా భయంకరమైన పరిస్థితి, దీనమైన పరిస్థితి. విశ్వాస జీవితంలో కూడా అంతే. నీ తలకు నువ్వు కాపాడుకోవాలి. నీ హృదయము, నీ ఆలోచనలు, నీ తలంపులకు, నీ ఊహలకు మూలమై ఉన్న, బేస్ అయి ఉన్న నీ యొక్క తలను దాని రక్షణతో నిరీక్షణతో నీవు ప్రొటెక్ట్ చేసుకోవాలి. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అండ్ హోప్. ఒక హోప్తో, నిరీక్షణతో, దేవుడి నుంచి ఇచ్చిన రక్షణతో నీవు ముందుకు సాగాలి. ఈ తర్వాత ఈ 9-10 వచనాల్లో అంటాడు, ప్రభు మనల్ని రక్షణ కొరకే, క్రీస్తు ద్వారా రక్షణ పొందుడికే కానీ ఉగ్రత పొందడానికి ఆయన మనల్ని నియమించలేదు. He has not appointed us for the wrath of God. దేవుని యొక్క ఉగ్రత కోసం కాదు ఆయన నిన్ను నన్ను అపాయింట్ చేసుకుంది. నిన్ను నన్ను రక్షణ పొందడానికి, రక్షించడానికే మనల్ని. రక్షణ పొందావా? ఉదయకాల సమయంలో ఆలోచన చేసుకో. ఇంకా టైం ఉంది అనుకుంటున్నావా? పర్వాలేదు ఆలోచించుకుందాం అనుకుంటున్నావా? ఇలాంటివి చాలా వస్తాయండి. ఇవి జస్ట్ దేవుని రాకడకు, లేకపోతే రాకడ సూచనలో యుగాంతానికి బిగినింగ్ ఏనండి అనుకుంటున్నావా? ఇది బిగినింగ్ ఎండింగ్ మనం కాదు డిసైడ్ చేయడానికి. మన ఆత్మీయ జీవితాన్ని మనం సరి చేసుకోవడం, రెడీ చేసుకోవడం చాలా ముఖ్యం. రక్షణ పొందడానికే నీవు నియమింపబడినప్పుడు నీవు రక్షణను అందుకోకుండా ఉగ్రతకు నియమింపబడిన వారిలోకి ఎందుకు వెళ్ళిపోతావు నువ్వు? అందుకో రక్షణ.
పాపాలు ఒప్పుకో, ప్రభు దగ్గర నీ జీవితాన్ని క్రమపరుచుకో, పాప జీవితం నుంచి బయటకు రావాలి. తర్వాత చూడండి, ఇక్కడ 11వ వచనంలో అంటాడు, కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోండి. ఇది ఒకటి ఉన్నది సుమా. మ్యూచువల్గా మనం ఒకరిని బట్టి ఒకరు మేలు పొందాలి. ఒకరినొకరు ఆదరించుకోవడం చాలా అవసరం. ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవడం అవసరం. ఒక ప్రేమ పలకరింపు, ఒక ఆదరణతో కూడిన పలకరింపు, ఒక హెచ్చరిక సాటి వ్యక్తిని లిఫ్ట్ చేస్తుంది. కొన్నిసార్లు కొంతమంది తెలియని డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, కృంగుదల్లోకి వెళ్ళిపోతారు, ఒంటరితనంలోకి వెళ్ళిపోతారు. నేను ఎవరికి గుర్తులేను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారేమో. అలాంటి వాళ్ళకి మనం చేసే ఒక చిన్న ఫోన్ కాల్, మనం పంపించే ఒక చిన్న మెసేజ్, ఒక వాయిస్ మెసేజ్, అది చాలా వారికి శక్తిని ఇస్తుంది, వాళ్ళు లిఫ్ట్ చేస్తుంది. ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరికొకరు క్షేమాభివృద్ధి. కనుక మన వలన ఇతరులకు క్షేమము, మన వలన ఇతరులకు వృద్ధి కలిగేటట్లుగా మనం చూసుకుందాం సుమా. ఈ దినాల్లో మనల్ని మనం బలపరచుకోవడం ఎంత అవసరమో ఇతరులను బలపరచడం కూడా అంతే అవసరం. అదర్వైజ్ ఇతరుల యొక్క డిప్రెషన్, ఇతరుల యొక్క స్ట్రెస్ ఒకరోజు నీ మీద కూడా పడుతుంది. కనుక చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్లో ఉన్న దేవుని బిడ్డలందరినీ మనం బలపరుచుకుంటూ ప్రభువుల ముందుకు సాగి వెళ్ళాలి. ఇది మొదటి సెక్షన్. కనుక సడన్నెస్ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్, ప్రభు యొక్క రెండవ రాకడను కూర్చిన మరి ఆ సడన్నెస్, గబక్కున అనుకోని సమయంలో ప్రభు వస్తాడనే విషయాలను వారికి తెలియజేస్తుంది. రెండవ భాగంలో 13 నుంచి 14, 12, 13 ఈ 2 వచనాల్లో సహోదరులారా తిరిగి వాళ్ళని బ్రదర్స్గా పిలుచుకుంటూ వారికి చెప్తున్నాడు, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను. ఫర్ దోస్ హూ వర్క్ హార్డ్, మీకోసం ఎవరు కష్టపడుతున్నారో, మీకోసం ఎవరు ప్రయాసపడుతున్నారో, ప్రభువునందు మీకు పైవారై ఎవరున్నారో, లేక ప్రభు మీ మీద ఎవరిని ఉంచాడో, ప్రభు మిమ్మల్ని గుర్చిన రెస్పాన్సిబిలిటీ, మిమ్మల్ని గుర్చిన బాధ్యత, మిమ్మల్ని గుర్చిన భారం ఎవరి మీద పెట్టాడో వారు మీకు బుద్ధి చెప్పినప్పుడు, వారు మిమ్మల్ని అడ్మానిష్ చేసినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు అంటే ఏదో మిమ్మల్ని గద్దించేసి మీరు మీ మీద పెత్తనం చేయడం కాదు, మీరు ఒక మంచి మార్గంలోకి వచ్చి ఆత్మీయంగా ఒక మంచి స్థితిలో ఉండడం కొరకు ప్రేమపూర్వకమైన బుద్ధి మాటలు చెప్తున్న వారిని మీరు మన్నన చేయవలసిన వారుగా ఉన్నారు. యూ నీడ్ టు అక్నాలెడ్జ్ దెమ్. వారు మీ పక్షంగా చేసిన పరిచర్యను మీరు గుర్తు పెట్టుకోవాలి, మీరు గుర్తించాలి. వారి ఇంటెన్షన్స్ మీరు గుర్తుపట్టాలి. ఏ మంచి ఉద్దేశంతో వారు మన కొరకు ప్రయాసపడుతున్నారు, వారు మన మీద ఒక బాధ్యత తీసుకుంటున్నారు, ఒక పెద్దరికాన్ని ఫీల్ చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. వారిని మన్నన చేసంట వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా. we need to love them and we need to respect them. వారిని మనం రెస్పెక్ట్ చేయాలంట, వారికి మన ప్రేమ తెలియచేయాలంట. దీని గురించిన ఒక ఎక్స్ప్లెనేషన్లో ఒక బైబిల్లో ఉంది, we need to thank them. వారికి మన కృతజ్ఞత చెప్పాల్సిన వారంగా ఉన్నాం. వారిని వాళ్ళ ఎఫర్ట్స్ని బట్టి we need to appreciate them అంట. మీరు మా కోసం ఇంత ప్రయాసపడుతున్నారని చెప్పి ప్రభు నామలో వాళ్ళని మనం అభినందించాల్సిన వారంగా ఉన్నామంట. అంత మాత్రమే కాకుండా వారి కార్యాలన్నింటినీ మనం ఒప్పుకుంటూ ఎక్నాలెడ్జ్ చేస్తూ రావాల్సిన వారంగా. ఇదంతా ఒక మ్యూచువల్ బెనిఫిట్ కోసం, మీ వలన మాకు, మా వలన మీకు అన్నట్లుగా ప్రభు బిడ్డలంగా ఒకరికొకరు ఒక ప్రోత్సాహం, ఒక పరస్పర ధైర్యము, ఆదరణ, బలము రావాలంటే సంఘము సేవకులను బలపరచాలి, సేవకులు సంఘాన్ని బలపరచాలి. ఎలాగూ సేవకులను సంఘం కోసం దేవుడు నియమించాడో అలాగూ సంఘం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ మీద ఉంచబడిన సేవకులను, మీ మీద ఉంచబడిన నాయకులను, మీ మీద ఉంచబడిన పెద్దలను మన్నన చేయాలి, ప్రేమించాలి, కృతజ్ఞత వెలిపుచ్చాలి, రెస్పెక్ట్ చేయాలి. వారి యొక్క ప్రయాసను మనం ఎక్నాలెడ్జ్ చేసి అప్రిషియేట్ చేస్తూ రావాలి అనేది పౌలు గారు చాలా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. కనుక ఈ మ్యూచువల్ ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ చాలా అవసరం అనేది కూడా సంఘంలో దెస్సలోనిక సంఘానికి లెటర్లో రాస్తున్నాడు. ఇక ఈ 13వ వచనం చివరి మాట నుంచి మరి 22వ వచనం వరకు కనీసం ఒక 15 విషయాలు తాను వారికి 1 సెంటెన్స్లో ఒక్కొక్క వాక్యంలో చెప్పుకుంటూ వెళ్తున్నాడు. మొదటిది, ఒకరికి ఒకరు సమాధానముగా ఉండుడి. దాన్ని కూడా మనం లెక్కలో తీసుకుంటే 14వ వచనం నుంచి చూడండి, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా, వాట్ ఆల్ వి వాంట్ టు సే, నాకు మీకు చెప్పాలనిపిస్తున్న సంగతులు ఏమేంటి అంటే, ఒకటి, అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి. అక్రమముగా నడుచుకొని వారికి, ఇంగ్లీష్లో ఏమనున్నదంటే దోస్ హు ఆర్ ఐడల్ అన్నది, అంటే సోమరిపోతులుగా ఉన్నవారికి,
బాధ్యత లేకుండా ఉన్నవారికి, అక్రమముగా ఉన్నవారికి, అంటే ఉండాల్సిన రీతిలో ఉండకుండా బాధ్యతారాహిత్యంతో ఉన్నవారికి, అది ఫ్యామిలీలో కావచ్చు, సంఘంలో కావచ్చు, జాబ్ లైఫ్లో కావచ్చు, ఎవరైనా అక్రమంగా లేదా ఆర్డర్లీగా ఉండకుండా ఐడిల్గా సోమరులుగా ఉంటే వారికి బుద్ధి చెప్పండి. ప్రేమతో బుద్ధి చెప్పండి, ప్రేమతో మందలించండి. ఇది పద్ధతి కాదు, ఇలా కాదు, ఇలా ఉంటే మంచిది, నీ జీవితం, నీ కుటుంబం బాగుపడుతుందని చెప్పి ప్రేమతో మందలించాలి. రెండవది, అదే సమయంలో ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి. కొంతమంది వీక్గా ఉంటారు, ధైర్యము చెడిన వారు, ప్రతిదానికి భయపడేవారు, భవిష్యత్తు ఎలా ఉంటుందో భయం, నాకు ఈ ఆరోగ్యం సమస్య వచ్చింది, ఇది రేపు ఎలాగ మారుతుందో భయం వేస్తుంది, దీన్ని ఏ స్థాయిలో ఎదుర్కోవాల్సి వస్తుందో భయం వేస్తుందని కొంతమంది ధైర్యహీనులు అయిపోతారు, చాలా పిరికివారు అయిపోతారు, టిమిడ్. అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. సోమరులుగా ఉన్నవారు అంటే ఫర్ నో రీజన్, ఏ పని చేయకుండా అన్నీ ఉండి, బలం ఉండి, ఓపిక ఉండి, జ్ఞానం ఉండి, టాలెంట్ ఉండి, డిగ్రీలుండి, అన్నీ ఉండి కూడా పని చేయకుండా సోమరులుగా ఉంటే వాళ్ళని మందలించండి. అదే సమయంలో ధైర్యహీనులు అయిపోయిన వారిని ప్రోత్సాహపరచండి, ధైర్యపరచండి. బలహీనులకు ఊత ఇవ్వండి. దోస్ హు ఆర్ వీక్ స్ట్రెంగ్తెన్ దెమ్. బలహీనులకు ఊత ఇవ్వండి. అందరి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉండండి. తర్వాత, ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకోండి. సంఘంలో ఎవరైనా కానీ దీన్ని మరి పాటించండి. ఎవరికైనాను కీడుకు ప్రతి కీడు ఎవరూ చేయకుండా, కీడు చేశాడు ఎవరైనా వదిలేసేసి, క్షమించేసి, లైట్ తీసుకో, ప్రభుకు అప్పగించేసి. అంతేగాని కీడుకు ప్రతి కీడు చేయాలని సంఘంలో ఎవరు చూడొద్దు, యాటిట్యూడే లేకుండా చూడమంటున్నాడు. ఒకని ఏళ్ళ ఒకడు, మనుషులందరి ఏళ్ళ ఎల్లప్పుడు మేలైన దాన్ని అనుసరించి చేస్తే మేలు చేయండి. ఎల్లప్పుడూ మేలైన దానినే అనుసరించి నడుచుకొనడి. ఇక్కడ 4 విషయాల గురించి ఎల్లప్పుడూ అని ఉంది, దాని గురించి చూద్దాం. ఒకటి, ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి చూడుడి. రెండవది, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఈ 3 విషయాలు ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో యేసుక్రీస్తులో దేవుని చిత్తం ఏంటంటే మీ విషయంలో ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించండి. రెండోది, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. మూడోది, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నాలుగోది, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి. అంటే ఈ 4 నీ జీవితంలోకి వచ్చే ఏ పరిస్థితుల వలన ఆగడానికి వీల్లేదు, ఎఫెక్ట్ చేయడానికి వీల్లేదు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని విషాదాలు జరగచ్చు, కొన్ని కష్టతరమైన పరిస్థితులు రావచ్చు. పౌలు అంటున్నాడు, అయినా కానీ రిజాయిస్ ఇన్ ద లార్డ్, సంతోషంగా ఉండు సుమా. నీ మీదకి వచ్చిన కష్టం నీ సంతోషాన్ని దొంగిలించకుండా చూసుకో. నీకు ఒకళ్ళు కీడు చేశారు, కీడు మీద కీడు చేస్తున్నాడు, అయినా కానీ కీడు చేయాలని ప్రయత్నం చేయదు. ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోవడానికి ప్రయత్నం. ఏమి ప్రార్థన చేయాలనిపించట్లేదు, ప్రభు దగ్గరికి వెళ్ళాలనిపించడం లేదు, ఆ రీజన్స్ ఏమన్నా కానీ అవి నీ ప్రార్థనా జీవితాన్ని ఎఫెక్ట్ చేయకుండా చూసుకో. ఎడతెగక ప్రార్థన ప్రభు మీద ఆధారపడుతురా, ప్రభుకు అన్నీ చెప్పుకుంటురా. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు ఆల్ ద టైమ్ గివ్ థ్యాంక్స్ గివింగ్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అక్కడ ఏమైనా జరిగితే కదా ఇవ్వడానికి, దేవుడు నాకేమైనా మేలు చేస్తే కదా, దేవుడు నాకేమైనా కార్యం చేస్తే కదా అనుకుంటున్నావేమో. దేవుడు నీ జీవితంలో మేలు చేసినా చేయకపోయినా, దేవుని కార్యాలు నీ జీవితంలో ఆలస్యమైనట్టు ఆగిపోయినట్టు అనిపించినా కానీ ప్రభుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తురా. ఇలాగ చేయటం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని. కనుక కొన్ని కార్యాలు, కొన్ని ఎక్సర్సైజెస్ మన జీవితంలో ఏ పరిస్థితుల వల్ల కూడా ఎఫెక్ట్ కాకుండా అవి కంటిన్యూ అవ్వాలి. తర్వాత, ఆత్మను ఆర్పకుడి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో, ఆత్మదేవుని యొక్క నడిపింపును నీవు నొక్కేసేయొద్దు, విననట్టు చెయ్యొద్దు. దేవుని ఆత్మను ఆర్పొద్దు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మంట, ఆ ఫైర్ నువ్వు కాపాడుకో. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకు. దేవునితో మాట్లాడుతూ ఉంటే దేవుడు మరి ప్రవచిస్తుంటే లేకపోతే ప్రకటిస్తున్న దేవుని మాటలను నువ్వు లైట్ తీసుకోవద్దు, వాటిని సింపుల్గా తీసుకోవద్దు. టేక్ ఇట్ గ్రాంటెడ్. నీ జీవితంలో అది దేవుడు ఇచ్చాడన్నట్టుగా నువ్వు తీసుకోవాలి. తర్వాత, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరంగా కీడు మేలు అని పౌలు ఈ మాటల్లో రాసుకొస్తున్నాడు. మన జీవితంలో కీడు మేలు రెండూ ఉంటాయి. కీడుకు ఎలా రెస్పాండ్ అవ్వాలి, మేలుకు ఎలా రెస్పాండ్ అవ్వాలో పౌలు ఇక్కడ రాసుకుంటూ
ఎల్లప్పుడూ మేలే చేసుకుంటా వెళ్ళు, కీడుకు దూరంగా ఉండు. సమస్తమును పరీక్షించి మేలైనదే చేసుకుంటూ వెళ్ళాలి. దేవుని బిడ్డలంగా మేలు చేసే వారంగా ఉండాలి. దేవుని బిడ్డలంగా మన జీవితంలోకి ఎవరు ఏ కీడు విత్తినా వాళ్ళ జీవితాల్లోకి మాత్రం మనం మేలే విత్తుతూ రావాలి. లేక వాళ్ళ జీవితాల్లో మేలు కలగాలని మనసారా మనం కోరుకోవాలి, హృదయమారా కోరుకోవాలి. దేవా వాళ్ళు నాకు కీడు చేసినా పర్వాలేదు, వాళ్ళకి మేలే జరగాలి, వాళ్ళకి మంచి జరగాలని అటువంటి మంచి మనసు దేవుని బిడ్డలంగా మనం కలిగి ఉండాలి. 23-24 వచనాలలో మన ప్రాణాత్మ దేహములను గూర్చి ప్రభువుకున్న శ్రద్ధను గూర్చి పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అంటున్నాడు, సమాధానకర్తయగు దేవుడే, ఆయనే ద గాడ్ ఆఫ్ పీస్, ద ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానకర్తయగు, శాంతి ప్రదాత, నీకు శాంతినిచ్చే దేవుడే నిన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. మనకు మనం చేసుకోలేము, కానీ ప్రభు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మనమైతే ఒక 20%, ఒక 30% పవిత్రపరచుకోగలమేమో, కానీ ప్రభు మనల్ని 100% సంపూర్ణంగా పవిత్రపరచగలడు. కనుక మనము ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవాలి. ఏం అప్పగించుకోవాలి? ఎంతవరకు అప్పగించుకోవాలంటే మనలో ఉన్న ఆత్మను, మనలో ఉన్న జీవమును, మన శరీరమును 3 యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితంగా సంపూర్ణంగా ఉన్నట్లు ఆయనే కాపాడగలడు. కనుక ఆయనకు అప్పగించుకోవాలి. మన ఆత్మ, మన ప్రాణం, మన శరీరం. ద బాడీ విల్ లివ్. మనం కలిగి ఉన్న ఈ శరీరంలో ఉన్న మనల్ని నడిపిస్తున్న ప్రాణం, మన ఆత్మ, మన మనుష్యాత్మను నడిపిస్తున్న, మనలో ఉంచిన మనుష్య ఆత్మ, దేవుడించిన ఆత్మ, మనల్ని నడిపిస్తున్న ప్రాణం, మనం కలిగి ఉన్న ఈ శరీరం. ఈ 3టిని ఆయన తన రాకడ యందు నిందారహితముగా మనల్ని కాపాడగలిగిన దేవుడు అంటే కనుక ఆయనకు మనం అప్పగించుకోవాలి. ఆయన మనల్ని సంపూర్ణులుగా చేస్తాడనే విషయాన్ని మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ ఖచ్చితంగా హీ విల్ డూ, బికాస్ హీ ఈస్ ఫెయిత్ఫుల్. మనం నమ్ముకున్న దేవుడు నమ్మకమైన దేవుడు గుర్తుపెట్టుకోవాలి. తిమోతికి రాస్తూ అంటారు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన స్వభావానికి విరోధంగా ఏమీ చేయలేడంట. ఇట్ ఈస్ హిస్ నేచర్, ఇట్ ఈస్ హిస్ కోర్ నేచర్. మూల స్వభావం నమ్మదగిన స్వభావం కనుక ఆయన నమ్మకమైన వాడు. మన జీవితాల్లో నమ్మకంగా తన కార్యాలు చేస్తాం. అందుకే మనం ప్రభుకు అప్పగించుకోం. ఏమేమి చేయలేకపోతున్నామో, ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో అన్ని ప్రభుకు అప్పగిస్తూ ప్రభు చేతులు పెట్టుకుంటూ వెళ్ళిపోతే ప్రభు అన్ని కార్యాలు మన పక్షంగా వర్కౌట్ చేసి పెడతాడు. ఇది మనం నమ్మాలి. ప్రభుకు మన జీవితంలో ఉన్న ప్రతి విభాగాన్ని, సెక్షన్ని అప్పగిస్తున్నాడు. ఆఖరి మాటలు చూడండి. ఈ క్లోజింగ్ రిమార్క్స్తో తాను ఈ లెటర్ క్లోజ్ చేస్తున్నాడు. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయడి, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. తర్వాత సహోదరులందరికీ ఈ లెటర్ చదివి వినిపించండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడుగా ఉండును కాక. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయడి. ఎంతోమంది పౌలు దగ్గరికి వచ్చి అయ్యా ప్రార్థన చేయ, నాకు ఇక్కడ బాగాలేదయ్యా, అక్కడ బాగాలేదని ప్రార్థన చేయించుకుంటుంటారు. ఈ రోజుల్లో చూస్తే కూడా మనం సేవకుల దగ్గరికి వెళ్ళి ఎంతోమంది వెళ్ళి ప్రార్థన చేయించుకుంటుంటారు. సేవకుల ప్రార్థనలు అవసరం మనకి. వెళ్ళి మనం ఆధారపడుతుంటాం, ప్రార్థన చేయించుకొని వస్తాం. ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలాలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడైతే పౌలు గారు అంటున్నాడు, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. సేవకుల కొరకు ప్రార్థనలు జరగాలి. సేవకుల కొరకు సంఘాలు ప్రార్థన చెయ్యాలి. ఇది బేసికల్గా ప్రతి సంఘం గుర్తించాల్సిన విషయం. ఫ్రంట్ రోలో ఉన్న వ్యక్తి యొక్క సేఫ్టీ కోసం మనం ప్రార్థన చేసినప్పుడు వెనకాల ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు. సంఘానికి నాయకత్వం, సంఘానికి బాధ్యత, సంఘానికి పెద్దరికం తీసుకుంటున్న వ్యక్తి యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయాల్సిన నైతిక బాధ్యత సంఘమే కదా. చాలాసార్లు మన భారాలే వాళ్ళ మీద వేసేస్తూ ఉంటాం. ఒకటే వేసేస్తాం, చిన్నది పెద్దది కనబడిందల్లా వేసేస్తుంటాం. కానీ మంచిదే, వారు భరించడానికే వచ్చారు, ప్రార్థన చేయడానికే ఉన్నారు, వాళ్ళు దేవుని చేత అపాయింట్. అయితే వాట్ అబౌట్ దెమ్? వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాల్సిన వారంగా ఉన్నాం. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, సహోదరు చాలా తను తగ్గించుకొని తన వల్ల మారు మనసు పొంది తన ద్వారా నడిపింపబడుతున్న వారిని తాను ప్లీడ్ చేస్తున్నాడు, మా కొరకు ప్రార్థన చేయండి. రోమపత్రిక 15:30లో కూడా పౌలు ఈ మాట రాస్తున్నాడు, మా కొరకు ప్రార్థన చేయమని. ఎఫ్సీ పత్రిక 6:19 కూడా పౌలు గారు నిర్మోహమాటంగా తను తగ్గించుకొని తన లిమిటేషన్స్ ఎరిగిన వ్యక్తిగా మా కోసం ప్రార్థన చేయవచ్చు. అదే కాల సమయంలో జ్ఞాపకం పెట్టుకుందాం, సేవకుల కొరకు ప్రార్థన జరగాలి. ఈ సందర్భంగా నేను కూడా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నా, మా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, మా బిడ్డల కోసం బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. దేవుని సేవలో నమ్మకంగా తగ్గింపుతోటి ఆయన చిత్త ప్రకారం
ఆయన రాకడ వరకు ఆయన సేవలో కొనసాగేటట్లు మా కొరకు కూడా మీరు మానక ప్రార్థన చేయాలని నన్ను నేను తగ్గించుకొని మనస్పూర్వకంగా మిమ్మల్ని నేను ప్రాధాయపడతా ఉన్నాను. కనుక ఆఖరి మాటలు ప్రేమతో ఒకరినొకరు అభినందించుకోండి. తర్వాత ఈ పత్రిక అందరూ చదువుకునేటట్లుగా చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును. ప్రభు కృప మనకు అవసరం సుమా. ప్రభు కృప మనకు తోడై ఉంటే ఆయన కృపను తోసేసి ఆయన కృపను కాదని మన దాకా వచ్చి మనల్ని బాధ పెట్టగలిగిన లేకపోతే మనల్ని నష్టపెట్టే అంశం అంటూ ఏమీ లేదు కనుక ప్రభు కృపను మనం కోరుకోవాల్సిన వారం. ఈ ఉదయకాల సమయంలో మరి మొదటి దశలోనికి పత్రిక సంపూర్తి చేసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేశాడు. అనేకమైన ఆత్మీయ సత్యాలు ఈ దినాల్లో ప్రభు మనకు బోధిస్తున్నాడు. వీటిని మనం కోరుకుందాం. ఇవన్నీ నాకు కావాలి ప్రభు అని అడుగుదాం. ఇవన్నీ నా అనుభవంలోకి తీసుకురా ప్రభు అని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం, పోరాడదాం, ప్రయాసపడదాం. అలా ఉండడానికి మెట్టుకు మన లక్ష్యమంతా ఏంటంటే ప్రభు దినాన మనం ప్రభు రాకడలో ఎత్తబడాలి, ఆయన కలుసుకోవాలి. ఈ లోకంలో ఉన్న సమస్తం నుంచి విడిపించబడి ఈ బంధాలన్నింటినీ తెంపుకొని నిత్యత్వంలో ప్రభుతో సదాకాలం ఉండాలి. అటువంటి నిరీక్షణతో, అటువంటి విశ్వాసంతో మన ఆత్మీయ జీవితాలు కాపాడుకుందాం, కట్టుకుందాం, ముందుకు సాగి వెళ్దాం. ప్రభు ఈ మాటలు మన అందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, యేసయ్య మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా మరొకసారి దేవా ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యం ద్వారా, అమ్మగారి ద్వారా మీరు అనేక విషయాలు మీరు మాకు బోధించారు. మీ స్తోత్రాలు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేవా మరి తండ్రి తెస్సలోనియులకు రాసినటువంటి మొదటి పత్రికలో దేవా 5వ అధ్యాయంలో నుంచి దేవా మరి తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా ప్రభా సహోదరులారా అని పదే పదే నాయన పిలుస్తూ దేవా మరి తండ్రి నాయన మరి మీరు అక్కడ గురించినటువంటి విషయాలతో ప్రారంభించాడు. దేవా మీ స్తోత్రాలు. అవును ప్రభా మరి తండ్రి నాయన మీ రాకడని మేము ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎంతో ఉన్నదని, దేవా మరి తండ్రి మీ రాకడలో మేము ఎత్తబడేటువంటి సంఘంలో మేము ఉండాలని, దేవా మరి తండ్రి కేవలం ఎత్తబడేటువంటి వారమే కాకుండా దేవా బహుమానం పొందినట్లుగా మేము దేవా ప్రయాసపడేటువంటి వారంగా మేము ఉండాలని దేవా మీరు మాకు బోధించారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ శక్తి బలంతో మమ్మల్ని అందరూ కూడా మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను నాయన. దేవా బహుమానం పొందినట్లుగా మేము నాయన మరి తండ్రి పనిలో, పరిచర్యలో, విశ్వాసంలో దేవా ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. దేవా అటువంటి సిద్ధపాటు మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి నాయన కృప చూపించండి. దేవా అవును ప్రభా మరి తండ్రి నాయన ఆయా లోకులైతే ప్రభా మరి తండ్రి ఆయా భయమేమీ లేదని దేవా నెమ్మదిగా ఉంటారని దేవా సెలవిచ్చారు. దేవా అవును ప్రభా వారు లోకానుసారంగా జీవిస్తూ దేవా మీ రాకడ గురించినటువంటి దేవా ఏమాత్రం చింత లేకుండా, భయం లేకుండా సాగిపోతారని సెలవిచ్చారు. ప్రభా మరి తండ్రి ఏమాత్రం లోకానుసారమైనటువంటి మనస్సు మాలో లేకుండా మీరు సహాయం చేయండి ప్రభా. ఆ యొక్క ప్రభు దినం మరి తండ్రి నాయన ఆయన గర్భిణీ స్త్రీకి ప్రభా మరి తండ్రి ప్రసవ దినాలు నిండి నాయన ప్రసవం వచ్చినట్లుగా హఠాత్తుగా మీ యొక్క రాకడ ఉంటుందని మీరు సెలవిచ్చిన ప్రభా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా మీరు మీ యొక్క రాకడ దేవా మరి తండ్రి ఎప్పుడో అది మేము గ్రహించలేము దేవా మరి తండ్రి నాయన. కనుక మేము ఎంతో సిద్ధపాటు కలిగి ఉండాలని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా విశ్వాసికైతే, దేవా మీ యందు భయభక్తులు గల వారికైతే, దేవా మరి తండ్రి సిద్ధపడినటువంటి వారికైతే మీ రాకడ యొక్క సూచనలు, మీ రాకడ గురించినటువంటి విషయాలు దేవా మీరు బోధిస్తారని, పొందుపరుస్తారని, వారైతే దాన్ని గ్రహిస్తారని దేవా మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా మీ శక్తి బలంతో మమ్మల్ని నింపండి. దేవా విశ్వాసంలో, పట్టుదలలో, నిరీక్షణలో బలంగా మేము సాగిపోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు నాయన. ఏమాత్రం నాయన దేవా నిద్రపోక దేవా మరి తండ్రి నాయన ఆయా సోమరులుగా ఉండక దేవా మరి తండ్రి నాయన మెలకుగా మా ఈ రక్షణను మేము కొనసాగించడానికి సహాయం చేయండి. రక్షణ, నిరీక్షణ అనేటువంటి శిరస్రావణం మేము ధరించుకోవాలని మీరు మాకు బోధించారు. మీ స్తోత్రాలు ఆయన. దేవా మీ శక్తితో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు ఆయన. దేవా మరి తండ్రి మెలకు కలిగి మేము నాయన మీ రాకడ కొరకు మేము సిద్ధపడడానికి సహాయం చేయండి. దేవా మరి తండ్రి ప్రభా మరి సంఘంలో ఇంకనూ ప్రభా బలహీనులైనటువంటి వారిని మేము బలపరుస్తూ మేము సాగిపోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన.
పిరికి వారిని మేము నాయన ధైర్యపరచడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా, కేవలం మమ్మల్ని మేము మాత్రమే బలపరుచుకుంటూ దేవా మరి తండ్రి ప్రోత్సహించుకుంటూ సాగిపోక దేవా బలహీనులైనటువంటి వారిని కూడా మేము బలపరచాలని దేవా మరి తండ్రి వారిని కూడా పురికొల్పాలని దేవా మీరు మాకు బోధించారు. మీ స్తోత్రాలు. అట్టి మనస్సు మేము కలిగి ప్రభా మేము సాగిపోవడానికి మాకు సహాయం చేయండి దేవా. కేవలం మేము మాత్రమే దేవా మీరు ఆనందించక దేవా మరి తండ్రి బలహీనంగా మరి తండ్రి ప్రభా పిరికితనంలో ఉన్న వారందరినీ కూడా ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ధైర్యపరుస్తూ దేవా మరి తండ్రి ముందుకు సాగిపోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభా, మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభా ఎల్లప్పుడూ నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి నాయన ఎడతెగక ప్రార్థన చేసేటువంటి వారంగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అటువంటి మంచి మనసు మీరు మాకు కలుగు చేయండి. పరిస్థితి ఏదైనా మేము ఎదుర్కొన్నటువంటి దేవా స్థితిగతులు ఏమైనప్పటికీ దేవా మరి తండ్రి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞత మానకూడదని మీరు చెప్పారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రార్థన చేయడం ఎడతెగక ప్రార్థన చేయడం మానకూడదని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. సమస్తాన్ని పరీక్షించి మేలైనది మేము చేయాలని సెలవిచ్చారు. మీకు వందనాలు దేవా. అవును ప్రభా, మా జీవితంలో మెలకువ కలిగి దేవా పరీక్షించి ప్రతి సమయాన్ని ప్రతి పరిస్థితిని మేలైనదే శ్రేష్టమైనది మేము ఆయన చేపట్టడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా కృప చూపించండి ఆయన. మా ఆత్మ మా ప్రాణము మా శరీరము దేవా సమస్తాన్ని మీకు అర్పించి మేము నాయన మరి తండ్రి దేవా మీలో ముందుకి సాగిపోవడానికి మా కృప చూపించండి. మీకు వందనాలు. మీ శక్తి బలంతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా అవును ప్రభా, అయా సంఘము సేవకుల కొరకు ప్రార్థన చేయాలని దేవా మీరు మాకు బోధించారు. మీ స్తోత్ర దేవా. సంఘం దేవా మరి తండ్రి నాయన సంఘ పెద్దల యొక్క క్షేమం కొరకు దేవా మరి తండ్రి నాయన ముందు వరుసలో ఉన్నటువంటి వారి కొరకు వారి క్షేమం కొరకు వారి కుటుంబం కొరకు దేవా ప్రార్థన చేసేటువంటి వారంగా మేము ఉండాలని మీరు మాకు బోధించారు. మీ స్తోత్ర. మీ శక్తితో మమ్మల్ని నింపండి, మీ బలంతో మీ ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా పౌలు మహా భక్తుడు నాయన మరి తండ్రి ఎంతో ప్రభా మరి తండ్రి నాయన అయా తను తాను తగ్గించుకొని దేవా ఈ మాటలు రాస్తూ ఉండగా ప్రభా మరి తండ్రి నాయన ఇవి ఎంతో శ్రేష్టమైన మాటలని దేవా మేము కూడా గ్రహించి దేవా మరి తండ్రి ప్రభా ఆ దినాల్లో తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి వారు ఏ విధంగా అయితే ప్రభా అయా వాక్యానికి లోబడి సాగిపోయారు, ఈ దినాల్లో ప్రభా మరి తండ్రి మీ సంఘంలో ఉన్నటువంటి మేము కూడా ప్రభా మరి తండ్రి లోబడి విశ్వాసంతో నిరీక్షణతో మాటల్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని దేవ చక్కగా మరి తండ్రి ఈ మాటలు యందు మేము దేవా స్థిరపరచబడడానికి సహాయం చేయండి. ఈ మాటల్లో మేము సాగిపోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. సమస్త విషయాల్లో మీరు కృప చూపించండి నాయన. దేవా మరి తండ్రి వాక్యానుసారంగా సాగిపోవడానికి కావలసినటువంటి గొప్ప శక్తి బలాన్ని మీరు మాకు మెండుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. తద్వారా మాకు వ్యక్తిగత జీవితానికి గొప్ప మేలులు మేము పొందుకోవడానికి సహాయం చేయండి. మా కుటుంబ జీవితానికి మేము మేలు సమకూర్చుకోవడానికి సహాయం చేయండి. దేవా సంఘం అంతటికి మేము ఎంతో దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయండి నాయన. మా ఇరుగు పొరుగు వారికి దేవా మరి తండ్రి బంధుమిత్రులకి స్నేహితులకి దేవా మరి తండ్రి ప్రభా అందరికీ మేము ఎంతో దీవెనకరంగా మార్చబడ్డానికి మలసబడ్డానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. శ్రేష్టమైనటువంటి మీ వాక్యం కొరకు స్తోత్రాలు. శ్రేష్టమైన మీ వాక్య తలంపుల కొరకు మీకు స్తోత్రాలు. దేవా కృప చూపించండి ఆయన. మీ తలంపుల్లో మేము సాగిపోవడానికి సహాయం చేయండి. మీకు వందనం. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన అయ్యా లైవ్లో ఏకీపించే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చేస్తున్నాం. మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి నాయన కుటుంబాల్లో నెమ్మది కలుగు చేయండి, కుటుంబాల్లో సంతోషం కలుగు చేయండి, కుటుంబాల్లో అన్నిటికి మించి ప్రభావ గొప్పగా మంచి ఆత్మీయత మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయతలో దిగజారిపోయిన వారిని నాయన మీరే బలపరచండి. దేవా ఆత్మలో ప్రభావ మరి తండ్రి నాయన అయా మరి తండ్రి దిగజారిపోతున్న వారందరినీ కూడా మీరే పూరికొల్పమని ప్రార్థన చేస్తున్నాం. మీకు శక్తి బలంతో నింపండి. దేవా మరి తండ్రి ఆత్మీయతలో వృద్ధిలోనికి వస్తున్నటువంటి వారిని ఇంకనూ మీరు దీవించి బలపరిచి ఇంకా ప్రభావ మరి తండ్రి వృద్ధిలోనికి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ విషయాల్లో సహాయం చేయమని మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటూ దేవా మరి తండ్రి ఇంకా అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరే నాయన మరి తండ్రి ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి. నూతన శక్తి బలంతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అన్ని విషయాల్లో మీరే సహాయం చేయండి నాయన. ఇంకనూ ప్రభావ అడగ మరిచినటువంటి విషయాలన్నీ కూడా మీ కృప చొప్పున మీ ఐశ్వర్యం చొప్పున మీరే నాయన మరి తండ్రి జ్ఞాపకం చేసుకొని మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని సంఘం అంతటికి దేవా మరి సంఘ బిడ్డలందరికీ ప్రభా మరి తండ్రి మీరే గొప్ప క్షేమాన్ని సంతోషాన్ని ఆదరణని కలుగు చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఆశీర్వాదము సదాకాలం మనకును అలాగే మనం ప్రార్థన చేసిన ప్రతి వ్యక్తికి ప్రతి అంశానికి
తోడయండి. పరిశుద్ధాత్మ దేవుడు సకాలంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఆమేన్.